ప్రజాస్వామ్య దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం విలువలను కాపాడుతూ పరస్పరంగా మనోభావాలను గౌరవించుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముస్లిం పట్టణ కమిటీ అధ్యక్షులు అక్రమ్ పాషా అన్నారు. వేములవాడ పట్టణంలోని మహమ్మదీయ మసీదులో శుక్రవారం పట్టణ కమిటీ ముఖ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల అగ్రహారం ఆలయం వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, అట్టి ఘటనను పట్టణ ముస్లిం కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మందిరం, మసీదు, చర్చి లాంటి ప్రార్థన మందిరాలను గౌరవిస్తూ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా సోదరభావంతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి షాహిద్ పాషా, కోశాధికారి ముషాహిద్ పాషా, మాజీ అధ్యక్షులు అమ్జద్ పాషా, మొహమ్మద్ బషీర్, అబ్దుల్ రహమాన్, రషీర్ తదితరులు పాల్గొన్నారు.